నాన్నగారు పాస్ అయిపోయాను. పాస్ అయిపోయావా? సబాసరా నా బిడ్డ. పద, నీకు మంచి సైకిల్ ఒకటి కొని పెడతాం. పద. సైకిలా? సార్ నమస్తే, రండి రండి, ఎలాంటి సైకిల్ కావాలో చెప్పండి. ఇదిగో బాబు, 1000 రూపాయల నుంచి మంచి కాస్ట్లీ సైకిల్ ఒకటి చూపించు. దిట్టంగా ఉండాలి, జీవితంతో రావాలి. 1000 రూపాయలా? పెద్ద బేరమే ఇది. సైకిల్ తాళం అబ్బాయికి ఇచ్చిమంటారా? ఇచ్చింది, తాళం ఇచ్చి తాళం ఇచ్చి. ఆగు, కీసు ఆడికి కాదు, ఆడి ఫ్రెండ్కి ఇవ్వండి. నాన్నగారు, ఉదయాన్న అమ్మ పెట్టిన నొప్ప తినేసారా ఏంటి? నాట సైకిల్ మహేష్ గడికి ఎందుకు? నువ్వు కాపీ కొట్టి పాస్ అయింది 6 దాంట్లోంచే కదరా. అబ్బాబ్బాబ్బా, అసలు పనులే చేసుకునేవట్లేదు. ఏంట్రా మొన్న ఏంటి నువ్వు? అరే చెప్తావా, ఉప్మా పెట్టమంటావా? ఆ పని మాత్రం చేయకమ్మా, చెప్తాను. మరేమో నేను పాస్ అయితే నాన్నగారు నా ఫ్రెండ్ మహేష్ గడుక్కున్నారు సైకిల్. ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు ఉప్పర్ మీటింగ్ పెట్టారు? ఏమండి, మన బిడ్డ రాత్రనక పగలనక కష్టపడి చదివితే వాళ్ళ ఫ్రెండ్ మహేష్ కిందకండి సైకిల్ అంత కొన్నారు. నీ సుత్పుత్రుడేమి కష్టపడి చదివి పాస్ అవ్వలేదు. ఆడి ఫ్రెండ్ మహేష్ గారి దాంట్లో కాపీ కొట్టి మరి పాస్ అయ్యాడు. అంకుల్, ఏంట్రా అందరూ కలిసి ఉదయాన్న మా ఇంటి మీద పడ్డారు? మీ అందరికి సైకిల్ కొనాలా? ఎందుకురా? ఎందుకా? మీ మున్నగాడు మా దాంట్లో కూడా కాపీ కొట్టాడు. నా దాంట్లో కూడా కాపీ కొట్టాడు, నాకు కొనండి. ఒరే మున్నా, నీకు సైకిల్ కాదురా, బెల్ట్ తో వాతలు పెడతాను రా.